హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎర్రనూకతో ఈరోజు వెజిటబుల్ బిర్యానీ లాగా చేస్తున్నాము. ఇది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఇలా చూడండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, బఠానీ, మీల్ మేకర్, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బఠానీలు రాత్రి తీసుకొచ్చి నానబెట్టేసిన బఠానీలు ఇవి. ఒక స్పూన్ నెయ్యి వేయాలి ముందు ఈ బిర్యానీకి. కొంచెం ఆయిల్ వేస్తాము. ఇంకా చిన్న చెక్క, లవంగ, సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. టమాటాలు ఇవన్నీ బాగా మగ్గాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేస్తాను. కొత్తిమీర తర్వాత ఈ రవ్వకి ఒక గ్లాసు రవ్వకి 2.5 గ్లాసు నీళ్ళు పోస్తాము. వేగింది. ఇప్పుడు మనం 1కి 2.5 నీళ్ళు పోస్తాం కదా. 1, 2, 2.5. ఇప్పుడే ఈ టైంలోనే మనం కొంచెం సాల్ట్ ఉందా లేదో చూసుకోవాలి. నేను ఏ అల్లం వెల్లుల్లిపాయలు మసాలాలు ఏం లేకుండా చేస్తున్నాను. మీకు ఇష్టమైతే కొన్ని అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు సరిపోయినట్లేదు. ఇప్పుడు ఈ మాత్రం పడుతుంది ఉప్పు వేస్తున్నాను. సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఎవరైనా తినచ్చు, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఇంకా మనకి బీన్స్, క్యాప్సికమ్ అన్నీ ఇంకా కూడా వేసుకోవచ్చు దీంట్లో. నా దగ్గర ఉన్నంత వరకు వేస్తున్నాను. ఇలా బాగా మరిగిన తర్వాత చూడండి ఎలా తెరులుతూ కొంచెం మరుగుతూ ఉందో. ఇలా మరిగినప్పుడు మనము ఎర్రనూక వేసేయాలి. మీకు ఇష్టమైతే దోరగా వేపుకోవచ్చు, వేపుకోపోయినా పర్వాలేదు. ఇది డైరెక్ట్గా వేసేవచ్చు, ఇదేం ఉండలు కట్టదు. ఈ రవ్వ చూడండి ఇప్పుడు కలిపేసాను. ఇంకా మనం ఉప్పు అన్నీ చూసేసాం కాబట్టి ఇంకా మూత పెట్టేస్తే రెడీ అయిపోద్ది. ఎర్రనూక బిర్యానీ అంటే ఫ్రైడ్ రైస్ లాగా అనమాట. ఓకేనా ఫ్రెండ్? ఈ టైంలో కుక్కర్కి మూత పెట్టేసేయాలి మనం. చూడండి 2 విజిల్స్ రానివ్వాలి. ఈ విజిల్స్ రాగానే రవ్వ బిర్యానీ, రవ్వ ఫ్రైడ్ రైస్ అంటారు. టూ విజిల్స్ వచ్చాయి కదా, ఆఫ్ వేయటమే. ఫ్రెండ్స్, ఒకసారి విజిల్స్ తీసి చూస్తాము ఎలా ఉందో. ఒకసారి మూత తీసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఎర్రనూకతో ఫ్రైడ్ రైస్ బిర్యానీ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మీకు ఇలా తీసి చూపిస్తాను ఎలా వచ్చిందో. చూసారా, బాగుంది కదా. ఒక గ్లాస్కి అంత ఉప్మా ఇలా వచ్చింది చూడండి. ఇలా ఉప్మా కూడా చేసుకోవచ్చు మనం.
బిర్యానీ టైప్లో. ఇది హెల్తీ ఫుడ్ చాలా వెయిట్ లాస్కి కానీ, చాలా ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్, బీపీలు, తెల్లన్నము తెల్ల బియ్యం తినేదానికంటే ఇలా చేసుకొని తినొచ్చు. దీంట్లోనే కొత్తిమీర రైసు, పుదీనా రైసు, పులిహార, మామిడికాయ పులిహార, నిమ్మకాయ పులిహార అన్నీ మనం తోటకూర ఫ్రైడ్ రైస్ లాగా, చిరికూర ఫ్రైడ్ రైస్ లాగా, మెంతికూర ఫ్రైడ్ రైస్ అన్నీ చాలా రకాలు చేసుకోవచ్చు ఈ ఎర్రనూకతో. ఓకేనా ఫ్రెండ్స్? ప్లేట్లోకి తీసిన తర్వాత ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా ఆరోగ్యమైన ఫుడ్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.